ఎవ్రీవన్. ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలో చూద్దాం. వెబ్ డెవలప్‌మెంట్‌లో ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఏముంటాయి? బ్యాక్ ఎండ్‌లో ఏముంటాయి? ఫ్రంట్ ఎండ్‌లో ఏం నేర్చుకుంటే మనకి బాగుంటుంది? అండ్ బ్యాక్ ఎండ్‌లో ఏం నేర్చుకుంటే బాగుంటుందని చూద్దాం. ఆహ్, ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్స్, రియాక్ట్ జేఎస్ ఉంటాయి. రియాక్ట్ జేఎస్ అనేది అదొక ఫ్రేమ్‌వర్క్ లాంటిది. ఫ్రేమ్‌వర్క్ మీన్స్ రియాక్ట్ జేఎస్‌లో జావాస్క్రిప్ట్ అండ్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ వాడతాం. అది ఫస్ట్ మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అన్నీ బాగా నేర్చుకున్న తర్వాత ఈ మూడిటిని కంబైన్డ్‌గా వాడేది రియాక్ట్ జేఎస్. ఇదేందంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ రియాక్ట్ జేఎస్ అనేది. ఫస్ట్ మనం హెచ్‌టీఎంఎల్ బాగా నేర్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్ ఏముంటాయి ఫార్మ్స్, టేబుల్స్ ఇలా ఇయన్నీ ఉంటాయి. సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే హెచ్1 ట్యాగు, పీ ట్యాగు, పారాగ్రాఫ్ ట్యాగు, యాంకర్ ట్యాగు అలాంటియి ఉంటాయి. లిస్ట్ ఎలా జేయాలి, నావిగేషన్ బార్ ఎలా క్రియేట్ జేయాలి, ఏ నావిగేషన్ బార్ ఏ బటన్ నొక్కితే ఎలా స్లైడ్ అవ్వాలి, ఇలాంటియన్నీ నేర్చుకోవాలి. హెడర్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఫుటర్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది ఇయన్నీ నేర్చుకోవాలి. సీఎస్ ఏందంటే మనం రాసే ఫార్మ్‌కి స్టైలింగ్ జేయటం, టేబుల్‌ని స్టైలింగ్ చేయటం ఇలాంటియన్నీ బాగా ఫ్లెక్సిబుల్‌గా నేర్చుకోవచ్చు మనం సీఎస్ఎస్ ఉంటే. ఆ స్టైలింగ్ అనే దాన్ని చేయటం కోసం సీఎస్ఎస్ అని వాడతాం. దీంట్లో చాలా ఉంటాయి. ఫ్లెక్స్ బాక్స్ అని ఉంటాయి. గ్రిడ్, యానిమేషన్స్, రెస్పాన్సివ్ డిజైన్ ఏందంటే మొబైల్‌లో ఎలా వస్తుంది మనకు కనపడే పేజు. ల్యాప్‌టాప్‌లో ఎలా పెడతాం, ట్యాబ్‌లో ఎలా పెడతాం. ఈ రెస్పాన్సు ఈ ఈ మొబైల్ అప్లికేషన్‌కి గూడా కంపాటిబుల్‌గా ఉండటం గూడా సీఎస్ఎస్‌తోనే చేస్తాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల మన రియాక్ట్ జేఎస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రియాక్ట్ జేఎస్‌తో పాటు నెక్స్ట్ జేఎస్ గానీ, వ్యూ జేఎస్ గానీ, ఎలాంటి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌తో కూడినటువంటియన్నీ జావాస్క్రిప్ట్‌తో నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, జావాస్క్రిప్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ 3 నేర్చుకున్న తర్వాత రియాక్ట్ జేఎస్ మొదలుపెడితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మనం డైరెక్ట్‌గా రియాక్ట్ జేఎస్‌కెళ్తే ఏమీ రాదు. సో, ముందు ఈ మూడిట్లో బాగా ప్రొఫెషనల్‌గా మంచిగా చేయగలిగే కేపబిలిటీ ఉండాలి మనకి. ఈ 3 అయిపోయిన తర్వాత రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటాం. ఆ రియాక్ట్ జేఎస్ అయిపోయిన తర్వాత మన ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అనేది మనం కరెక్ట్‌గా చేయగలిగి ఉండగలగాలి. ఎలా అంటే కొన్ని క్లోన్ ప్రాజెక్ట్స్ చేయాలి. యూట్యూబ్ లాగా చేయటమో, ఇన్‌స్టాగ్రామ్ క్లోన్ చేయటమో. క్లోన్ చేయడం అంటే డైరెక్ట్‌గా డూప్లికేట్ లాగా దాన్ని తీసి పెట్టడం కాదు. దాంట్లో నువ్వు ఎలాంటి మోడిఫికేషన్ చేస్తే నీకు కొద్దిగా అట్రాక్టివ్‌గా కనపడిద్ది. అలా క్లోన్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్యాక్ ఎండ్‌లో మనకి ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్ ఉంటుంది. మాంగోడీబీ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్‌లో ఒక పార్ట్ లాంటిది. బేసిక్‌గా చెప్పాలంటే ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్ అనేది ఒక మిడిల్ ఎండ్. ఇదొక సర్వర్. మన మాంగోడీబీ అనేది డేటాబేస్. ఈ మాంగోడీబీ అనే డేటాబేస్‌ని మన ఫ్రంట్ ఎండ్‌తో కనెక్ట్ చేయడానికి వాడేది ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్. ఈ ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్‌లో రెస్ట్ ఏపీఐ అప్లికేషన్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు ఈ మాంగోడీబీ దాంట్లో ఒక కనెక్షన్ స్ట్రింగ్ ఉంటది. ఆ కనెక్షన్ స్ట్రింగ్‌ని యూజ్ చేసి మనం ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్‌లో ఒక సర్వర్‌కి తగిలిస్తాం. ఆ సర్వర్‌ని మనం వాడుకొని ఫ్రంట్ ఎండ్‌కి ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా చేస్తాం. క్రూడ్ ఆపరేషన్స్ అంటే ఏముండదు. క్రియేట్, రిమూవ్, అప్డేట్, డిలీట్. క్రియేట్ చేయటం, డేటాని రిమూవ్ చేయటం, మోడిఫికేషన్ చేయటం, అప్డేట్. ఆ డేటా గాని రికార్డ్ గాని అక్కర్లేదనుకుంటే డిలీట్ చేయటం. సో, ఇది బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ బాగా వచ్చిందంటే ఇంక ఫుల్ స్టాక్ మనకయిపోయినట్టే. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రంట్ ఎండ్ చేసిన తర్వాత, బ్యాక్ ఎండ్ చేసిన తర్వాత నువ్వు లోకల్ హోస్ట్‌లో చేస్తావు కాబట్టి బయట యాక్సెస్ అవ్వదు. నువ్వు డిప్లాయ్ చేసుకుంటే యాక్సెస్ అయ్యిద్ది. అలాగే మనం సర్వర్స్ అనేవి బ్యాక్ ఎండ్ అనేది ఫ్రంట్ ఎండ్ లాగా డిప్లాయ్ చేయాలి. ఎలా అంటే ఫ్రంట్ ఎండ్ సపోజ్ నెట్‌లిఫైలో చేస్తే బ్యాక్ ఎండ్ రెండర్‌లోనో, వెర్సల్‌లోనో ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. అప్పుడు డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు చూసుకుందాం. ఇప్పుడు అక్కర్లేదు. సో, ఇది వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్. ఫస్ట్ మీరు హెచ్‌టీఎంఎల్‌తో మొదలెట్టండి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంబైన్డ్‌గా చేయండి. మనకు కొద్దిగా స్టైలింగ్ అనేది బాగానే వచ్చింది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు జావాస్క్రిప్ట్ మొదలెట్టండి. జావాస్క్రిప్ట్‌లో ఏముంటాయి? ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటాయి. డీఓఎం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ ఉంటాయి. అలాగే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫంక్షన్స్ గాని, సెట్ టైమ్ ఔట్, సెట్ ఇంటర్వెల్, ఏ టైంకి ఏం జరగాలి, ఎంత ఇంటర్వెల్‌లో ఏం జరగాలి ఇలాన్నీ ఉంటాయి. ఈ 3 బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు రియాక్ట్ జేస్‌కెళ్ళాలి. ఈ రియాక్ట్ జేఎస్ ఎలా ఉండేదో ట్యుటోరియల్స్‌లో చూసుకుందాం. సో, ఇదే వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్.